హైదరాబాద్ కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ల నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేశారు. రెస్టారెంట్లలో కుళ్లిపోయిన టమాటాలు వాడుతున్నారని, నాన్ వెజ్ ఐటమ్స్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు బొద్దింకలున్నట్లు అధికారులు గుర్తించారు. హలో హైదరాబాద్ కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ అమిని. ఏదైతే ఇటీవల కాలంలోనే హైదరాబాద్ లో పలు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రెస్టారెంట్ లోని నాణ్యత గల ఫుడ్ ను అయితే సప్లై చేయట్లేదంటూ పలు కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలోని ఈ రోజు కోంపల్లిలోని పలు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే విస్తృత తనిఖీలు అయితే చేయడం జరిగింది. కోంపల్లి మున్సిపల్ పరిధిలోని రెస్టారెంట్లు అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించట్లేదన్న ఆరోపణల మీద నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు చేయ నాన్ వెజ్ ఐటమ్స్ లో ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు, అలాగే కుళ్ళిపోయిన టమాటాలు వాడుతున్నట్లు, అలాగే కిచెన్ పరిసరాల్లోని పూర్తిగా అశుభ్రంగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ లో బొద్దింగ్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. వారిపై చట్టరీత్యా ఏదైతే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఇటీవల కాలంలో అనేక రెస్టారెంట్లోనే కావచ్చు, లేదంటే గల్లీల్లో వ్యాపారాలు చేసే చిన్న చిన్న హోటల్స్ లో కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా నాణ్యత గల ఫుడ్ అయితే లేనట్లుగా ఇప్పటికే అధికారులు అయితే గుర్తిస్తున్నారు. ఇలా పలు కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో కూడా కోంపల్లిలో కూడా ఈ రోజు వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్ అన్నింటిలో కూడా ఏదైతే నాణ్యత పాటించకపోతే ఖచ్చితంగా వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.